5,000 crores మార్కెట్ క్యాపిటల్ ఉన్న టాప్ 3 డివిడెండ్ పేయింగ్ స్టాక్స్ ఇవి. ఇందులో రిట్స్ అలాగే ఇన్విట్స్ ని ఎక్స్క్లూడ్ చేసాం, ఎందుకంటే వాటి యొక్క 90% పేమెంట్ స్ట్రక్చర్ వల్ల. ఈ కేటగిరీలో ఫస్ట్ స్టాక్ కోల్ ఇండియా. దీని యొక్క డివిడెండ్ డీల్ చూసుకుంటే 6.7% ఉంది. అలాగే గ్రోత్ పరంగా చూసుకుంటే సేల్ గ్రోత్ అరౌండ్ 9.3% ఉంటే ప్రాఫిట్ గ్రోత్ అరౌండ్ 26.7% ఉంది. ఈ కంపెనీ మన ఇండియాలోనే లార్జెస్ట్ కోల్ సప్లయర్ అండి. అండ్ ఈ ప్రెసెంట్ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 26కి వీళ్ళ యొక్క టార్గెట్ చూసుకుంటే 18% గ్రోత్ తో 900 మెట్రిక్ టన్స్ అయితే సప్లై చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఈ కేటగిరీలో నెక్స్ట్ స్టాక్ నేషనల్ అల్యూమినియం కంపెనీ. దీని యొక్క డివిడెండ్ డీల్ చూసుకుంటే 5.02% ఉంది. అలానే 3 ఇయర్ సేల్ గ్రోత్ చూసుకుంటే 5.7% ఉంటే ప్రాఫిట్ గ్రోత్ అరౌండ్ 21% ఉంది. ఇది ఒక PSU కంపెనీ. అలాగే దీని యొక్క మెయిన్ డీలింగ్ బాక్సైట్ టు అల్యూమినియం స్మెల్టింగ్ లో ఉంటుంది. ఈ కంపెనీకి నెక్స్ట్ 5 ఇయర్స్ లో 30,000 crores ఎక్స్పాన్షన్ ప్లాన్ అయితే ఉంది. మన లిస్ట్ లో లాస్ట్ స్టాక్ గుజరాత్ పిపావా పోర్ట్. ఈ కంపెనీ యొక్క డివిడెండ్ డీల్ చూసుకుంటే 5.28% ఉంది. అలాగే సేల్ గ్రోత్ చూసుకుంటే 10%, అలాగే ప్రాఫిట్ గ్రోత్ అరౌండ్ 26% అయితే ఉంది. ఈ పోర్ట్ కంటైనర్ అలాగే లిక్విడ్ కెపాసిటీలో ఎక్స్పాండ్ అవుతున్న ఒక మల్టీ కార్గో పోర్ట్. బట్ ఈ కంపెనీ యొక్క టాప్ లైన్ చూసుకుంటే మ్యూటెడ్గా ఉంటుంది. అలాగే ఫైనాన్షియల్ ఇయర్ 25 రెవెన్యూలో చూసుకుంటే మనకి 20% ఆఫ్ రెవెన్యూ అదర్ ఇన్కమ్ నుంచే వచ్చింది. ఇవ్వండి ఈ 3 స్టాక్స్. అండ్ మీకు నచ్చిన హై డివిడెండ్ పేయింగ్ స్టాక్స్ ఏంటో మాకు కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి.